బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై పగతో రగిలిపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు ట్రంప్ కుట్రలు పన్నుతున్నాడు. అమెరికా తరహాలోనే భారత్ పై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ పరమ దుర్మార్గుడు. ఇండియా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు ఆపేయాలని యూరోపియన్ యూనియన్ కు ట్రంప్ సూచిస్తున్నాడు. ట్రంప్ సూచనపై మౌనంగా ఉంది EU. ఇండియాపై 50% టారిఫ్స్ విధించాడు ట్రంప్. దీంతో సరిపోవటం లేదు. ఇప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయంగా, ఇటు ప్రపంచంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికీ వీళ్ళు G7 నుంచి స్థాపించుకోవడం జరిగింది. ఈ దుర్మార్గుడైన బ్యాచ్ అంతా కలిపి దీనికి మళ్ళీ వీడు ఒక అధ్యక్షుడు, వీడితో బతుకుమని G7గా ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ G7 బ్రిక్స్తో పోటీ పడాలనుకుంటోంది. ఈ G7 బ్రిక్స్తో పోటీ పడాలి అని అనుకుంటోంది. అసలు కంపారిజన్లో ఎక్కడా కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం ఇన్ డీటెయిల్గా ఎవరు ఏ లెవెల్లో ఎక్కడ ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది. ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నిన్న మనం మాట్లాడుకున్న సందర్భంలోని ఆ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. బ్రిక్స్ అలాగే G7 ఈ రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటే ఏవి ఎక్కడున్నాయనేది. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడంటే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. కానీ ట్రంప్ వ్యవహారం అలా లేదు. మరి ముఖ్య మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు అలాగే ఉన్నాయి. ఇందుకే ఏమవుతుందంటే యూకే మధ్య మనతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. మనతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పేటరేగిపోతున్నాడు. ఇప్పుడు ఇండైరెక్ట్గా బ్రిటన్ని మన నుంచి వాణిజ్యాన్ని తగ్గించేసుకోవాలి, వాణిజ్యాన్ని ఆపేయాలి. లేకపోతే ఇంకా చెప్పాలంటే మన మీద ఇంకా టారిఫ్స్ విధించాలి. బ్రిటన్ కూడా మన మీద టారిఫ్స్ విధిస్తే అప్పుడు వీటి కళ్ళు చల్లగుంటాయి. అంతవరకు వీటి పేటరేగిపోతూ ఉంటాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ EU ఎక్కడ మాట్లాడట్లేదు. సో ఈ క్రమంలోని బహుశా ట్రంప్కి అర్థమయ్యేలాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిక్స్ అలాగే EU, బ్రిక్స్ అలాగే G7, EU వరకు ఎందుకు G7 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దాంట్లో UK ఉందిగా G7లో, కాబట్టి వీటి గురించే మాట్లాడుకుందాం. ట్రంప్ కనుక సిద్ధమైతే, ఈ నెంబర్లు కనుక వినబడితే ట్రంప్ ఎటువంటి సమాధానం ఇస్తాడో చూద్దాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ప్రపంచం చూస్తూ ఊరుకోదు కదా. భారత్ను నాశనం చేసేస్తాడట. భారత్పై పగబట్టాడు. ఈరోజు ముగ్గురు దేశాధినేతలు ఇటు ట్రంప్కు వ్యతిరేకంగా బ్రిక్స్ ఇప్పటికే ఒక కూటమిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోని ఇటు బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిక్స్లో ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఒక కట్టుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫ్రాన్స్ కూడా కాదు, మరి ముఖ్యంగా యూకేకి. సో ఈ క్రమంలో అసలు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా ట్రంప్ నీకు? కనీసం G7తో పోటీ పడలేకపోతోంది అని అనుకుంటున్నావు కదా. G7తో పోటీ పడలేకపోతుందని బ్రిక్స్ తలుచుకుందంటే చాలు మొత్తం ఖతం అయిపోతుంది. బహుశా నా మాటలు నీకు ఏమంటారు, దానికి కాస్త ఓవర్గా అనిపించచ్చేమో, కానీ చెప్తున్నాను చూడు. బ్రిక్స్లో దేశాల గురించి మాట్లాడుకుంటే బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీంతో పాటు అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఇన్ని దేశాలు ఉన్నాయి. 2006లో బ్రిక్స్ ఫామ్ అయిన సందర్భంలో ఆ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. 2011లో బ్రిక్స్ అయ్యింది. 2024 వచ్చినప్పుడు మిగిలిన దేశాలు అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా, ఇథియోపియా జాయిన్ అయ్యాయి. నీ G7లో ఎన్నున్నాయి? UK, జర్మనీ, ఇటలీ, కెనడా, US, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. నిన్నే మాట్లాడుకున్నాం కదా. నీకు అంటే మీ G7కి బ్రిక్స్కి మధ్య వ్యత్యాసం భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అన్ని సందర్భాల్లో నువ్వే పైచి అనుకుంటున్నావు కదా. ఒక్కసారి దుర్మార్గుడు గతంలో ఏమన్నాడు ఒక్కసారి వినండి. ఆ తర్వాత వీడికి అంకెలతోనే మాట్లాడదాం, వీడికి అంకెలతోనే సమాధానం చెప్దాం. వీడున్న కూటమికి అంటే అమెరికా ఉన్న కూటమికి, ఇటు భారత్ ఉన్న కూటమికి ఎంత వ్యత్యాసం ఉంది అనేది ఒక్కసారి వాడు ఏమన్నాడు గతంలో చూద్దాం. ఆ తర్వాత ఖర్చుకు ఇచ్చేద్దాం వీడికి కూడా.
There you go, please. Indian officials have said that there are other countries. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. President, Mr. Indian President, officials, Mr. Indian officials Let me have go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's only sanctions? been 8 hours, so let's see what happens over the See next. more secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're Mr. going to see so much You were the secondary sanctions. Yes, ma'am. Sorry. రైట్, అది సెకండరీ శాంక్షన్స్ అంట, లాట్ మోర్ ఉంటాయంట. ఇవన్నీ ఎందుకంటే ఇటు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని చెప్పి. బట్ ఇదే ట్రంప్కి అర్థం కాదు ఏంటంటే, నువ్వు చేస్తుందిగా వాణిజ్యమేగా, నువ్వు చేస్తే వ్యాపారం, పక్కోడు చేస్తే అపచారం, అంతే కదా. నువ్వు చేస్తే ఆచారం, అదే ఆచారాన్ని పక్కోడు చేస్తే అపచారం. ఇంకా ఇంతకన్నా నేను నీ అంత దిగజారిపోయే భాషని